సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయచారి బ్లాగ్స్. అందరికీ భోగి శుభాకాంక్షలు. ఇవాళ మేము భోగి ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో మీ అందరికి చూపించబోతున్నా. ఫస్ట్ అయితే ఈ ప్లేస్ చూసారుగా, ఎక్కడికి వచ్చా అనుకుంటారా? మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అనమాట. ఇదంతా స్టార్ట్ చేసేసి నైట్ నుంచే కొద్దిగా గొంతు పోయింది, ఎందుకంటే బికాస్ ఆఫ్ జై బాలయ్య. ఆల్రెడీ స్టార్ట్ చేశారు అనమాట. ఇవన్నీ హాయ్ చెప్పండి బ్రో. హాయ్ బ్రో. ఆల్రెడీ స్టార్ట్ చేసామన్నమాట. మీరు ఎవరెవరు భోగి వేసుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యా బ్రో, భోగి ఎలా అనిపిస్తుంది బ్రో? ఇప్పటిదాకా చాలా కష్టపడ్డాం బ్రో. ఇప్పటిదాకా విజయాన్న రాలేడు మంటేనికి. ఇప్పుడు వచ్చి ఏదో వీడియోలో యాక్టింగ్ చేస్తుండు బ్రో. అరే నేను రాత్రి మొత్తం తెచ్చింది నేనే, నాకే సపోర్ట్ అని చెప్పి ఫ్రెండ్స్. ప్లీజ్ గైస్, నా కోసం మీరు అందరు సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నా. నేను వీడియోలో రావాలని అందరు కామెంట్ లో పెట్టండి. ఈయన ఏం పని చేయడు గైస్, మొత్తం నేనే చేసా. మమ్మల్ని తీసుకురాపోరా, వీళ్ళు నిజం అనుకుంటారా అంతా. నిన్న అన్ని కట్టెలన్నీ తీసుకొచ్చింది నేనే, పక్కింటలు లేపుకొని మరి వచ్చినాం. ఇగో దానికి మాత్రం ఇగో ఈడైతే నిన్న మొన్న ఇటు బర్త్డే మంట పెట్టింది ఎవడరా? నేను వద్దులే, ఫోన్ మంటలో పడుతుంది. ఈయనకు మంటలు పెట్టుడు, ఈయనకు మంటలు పెట్టడం అలవాటే గాయస్, అందుకే వెట్టి పెట్టి అలవాటు అయింది. వచ్చి పెట్టిండు గన్. మాకేమో రాదు, రాదు, అలవాటు అయింది. సరే బ్రో, భోగి కదా, నేను చెట్టు మీదనే తీస్తున్నా. పాత జ్ఞాపకాలు ఏమన్నా తీయాలంటే ఏం తీస్తావు? అక్కడ బుక్ తీసినా, బుక్ రాయాల. మ్యాథ్స్ వస్తలేదు, ఓకే మ్యాథ్స్ చేద్దాం వల్ల అని మ్యాథ్స్ తీసుకొచ్చి మ్యాథ్స్ నేర్స్తావా? బ్రో నాకేం లేదు. పాత జ్ఞాపకాలు ఏమన్నా? మై బ్రో మళ్ళీ తిరిగి ఫోన్ పాతలవర్ తిరిగి రావాలని చెప్పి పాతలవర్ నేస్తారా? మై బ్రో కొంచెం స్పెషల్ అనమాట. సో హాయ్ బ్రో. ఇక ఏంటంటే జిమ్ అని చెప్పి ఇంట్లో అబద్ధం చెప్పొచ్చిండు. అంతే కదా, వాళ్ళ అమ్మకి తెలిసిందనుకో అంతే. ఇక ఇంకా షూస్ కూడా వేసుకురాలే అన్న, గుర్తుపడతారు వాళ్ళు. ఓ ఇది అబ్జర్వ్ చేయలేదే. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఏం లేదు. యా గాయ్స్, ఇది భోగి మంట అనమాట. ఇది ఇంత నాశనం లేవడానికి కారణం నువ్వే అనమాట. అరే ఇంత మంచిగా వస్తుంది, నాశనం అంటారు ఏంద్రా? అది చెప్పండి, ఇంకా చెప్పండి రా. అది చెప్పండి ఇంట్రో కోసం అని చెప్పి జస్ట్ రెండు స్టెప్స్ ఇట్లా వేసిన అంతే. ఇట్లా వేసి ఇట్లా తిరిగిన చూసిరా గైస్. మెల్ల ఇప్పుడు వీడియో బంద్ చేసి అటు నుంచి అట్లా ఇంటికి పోయి పొద్దున పతంగులు ఎగరేసేటప్పుడు వస్తాడు గైస్. ఏంటి మళ్ళీ చెప్పు, నీ డ్యూటీ అంతే. మళ్ళీ చెప్పు. మెల్ల అటు నుంచి అటే పోయి పొద్దున పతంగులు ఎగరేసేటప్పుడు వస్తాడు. అంటుండు. అరే అట్లా అనలే గైస్, ఎంతైనా పెద్దవారు, పెద్ద వారు గౌరవం ఇస్తారు. ఇప్పుడు కాసేపట్లో ఒక పెద్ద సెలబ్రిటీ రాబోతున్నాడు, ఆడెవడో చూపిస్తా. ఆడు వండుకోండు, ఆయన వండుకోండు. ఇప్పుడు లేవాడు అయితే రాడు. ఆయన రాత్రి 1 గంటల 2 గంటల దాకా పోరాటం చేసి నిద్రిస్తున్నారు. సూర్యుడు ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు, అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు అని. సో మీరు కూడా భోగి సెలబ్రేట్ ఎలా చేస్తారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అట్లనే విజయచారి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఏం చేస్తామే తప్ప సపోర్ట్ చేయరి. నెంగిట్ ఉంటా వీడియోలో అప్పుడప్పుడే, ఎప్పుడు కాదు. ఎప్పుడు అదే అంటున్నా, అప్పుడప్పుడు సెలబ్రిటీ. సరే రండి, నా బాలయ్య సినిమా విషయంగా ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు భోగి మంట గురించి మాట్లాడదాం. బాలయ్య సినిమా గురించి మాట్లాడొద్దు.
బాలయ్య సినిమా చూసుకుంటా బాలయ్య వేరే సినిమా ఒక ఎక్స్పీరియన్స్ కదా, గొంతులు పోయి బాలయ్య సినిమా వేరే లెవెల్ ఉంది గాయస్. బాలయ్య సినిమా చూడడం వల్ల నాకు తలకాయ నొప్పి వచ్చింది. అంటే ఎందుకు వచ్చింది అది చెప్పు. కొడతారు తలకాయ నొప్పి అంటే బాగాలేదు అనుకుంటారు. మళ్ళీ పక్కన కూర్చొని విజువల్ చేస్తుండు గాయస్. బాలయ్య స్టెప్పులు అదిరిపోయినాయి. ముసలోళ్ళు డాన్స్ చేస్తున్నారు గాయస్, నువ్వు అర్థం చేసుకోరిగా మీరు. నిన్న నైట్ మాత్రం రచ్చ అనమాట. నేను ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. సో గైస్ ఈయన పర్ఫార్మెన్స్ నచ్చినట్టయితే లైక్ చేయండి. నా పర్ఫార్మెన్స్ నచ్చినట్టయితే 9289678299 కి అరే నెంబర్ చెప్తుండేంద్రా. SMS కి మెసేజ్ చేసి SMS కి మెసేజ్ ఎట్లా చేస్తారా? సో గైస్ దానికి అది చేసి ఏదది చేయండి దాన్ని. రే భూతాలేకపోతే నోరా అది. చేసిన తర్వాత హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ వర్క్ ఫర్ మీ. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనోడు కూడా నెంబర్ చెప్తాను అనమాట. నెంబర్ చెప్పు బ్రో. 961805. అయిపోయింది బ్రో. చూడడానికి మాత్రం చాలా డీసెంట్ గా ఉంటాడు. చూడండి మేము అందరం స్వెటర్ వేసుకొని వచ్చాం. సో ఈయనైతే వేసుకొని రాలే, అంటే వీడు వేసుకురాలనుకో, వీడు ఐరన్ మ్యాన్. ఇగో ఐరన్ మ్యాన్ అన్న ఐరన్ మ్యాన్ ఉంటుంది మొత్తం. ఆయన చెడ్డి వేసుకొని తిరుగుతున్నాడు అప్పటి నుంచి. చూడండి చెడ్డి అసలు ఆయననే పెట్టుకున్నా పేరు చెడ్డి. చెడ్డి గ్యాంగ్. బాక్సర్ చెట్టిగా పోలీసు వాళ్ళు వస్తారు మళ్ళా. మనం ఏం చేస్తున్నాం, అందరు ఇంటి ముందు ముగ్గులు వేసుకుంటుంటే వర్షం పడుతుందని ప్రాంక్ చేసి వాళ్ళు చూస్తే తిట్టుకుంటారు. యాక్చువల్ గా నిన్న నైట్ బయటికి వెళ్ళకు ఫస్ట్ చేద్దాం దాని గురించి కూడా. కొట్టిరు ముఖం కడుకొని వచ్చింది ఇప్పుడు. యాక్చువల్ గా నిన్న నైట్ బయటకు వెళ్ళాం అనమాట. అందరూ ముగ్గులు వేస్తుంటే ఏమన్నంటే రేపు పొద్దున కుంభపోత వర్షం ఉందని చెప్పిన. ఇంకా మీరే ఇమాజిన్ చేసుకోండి వాళ్ళు ఎలా తెలుసుగా. నీ చేతులు ఇరిగిపోను, నీకు మాయరోగం వచ్చే మధ్యలో పుట్టక సన్నాసి వెదవల్ల. ఈ మంట ఇంత పెద్దగా రావడానికి కారణం నేను. అయ్యో వచ్చిన సైంటిస్ట్ అది వాళ్ళకి కూడా తెలుసు. స్టోరీ పెట్టు అంటే ఎందుకు పెడతామన్నా పెడతామని చెప్పిన. ఏంది పెడతావు స్టోరీ? అది అట్లా క్లారిటీ ఉండాలి ప్రతి దానికి. స్టేటస్ పెట్టావు చెప్పు. స్టేటస్ కూడా పెట్టాలి. అన్ని వాళ్ళు చూస్తారు, ఇంట్లో ఏం చేస్తారు. క్లారిటీ ఇవ్వాలి, పెట్టమని చెప్పేసి సరే పెట్టాం కాదు అంటే ఇంట్లో వాళ్ళ మమ్మీ చూస్తుంది అని చెప్పి. ఎందుకంటే వాడు జిమ్కి అని చెప్పి వచ్చి భోగి మంట పెట్టుకుంటాడు. భోగి ఆడు. మమ్మీకి నేను చెప్తా గాయస్, ఆంటీ పాపం ఆంటీ జిమ్ బంద్ చేసి ఇంకా తీయాలని నేనే పోవద్దని చెప్పిన ఆంటీ. అబ్బా బాయ్ పాపం గాయస్, కష్టపడి రూపాయి పోగు చేసి అనుకుంటా వీడియోలో స్కిప్ కొట్టొచ్చు. స్కిప్ కొట్టే ఉంటారు నాది. కట్ చేస్తా కదా. అసలు తీసేసి ఉండాలి ఈ పాటికి వీడియో ఇచ్చేపు ఉండరా. బ్రో బాల్ ఎందుకు తెచ్చినావు బ్రో? ఇది ఉంది కదా, ఇది భోగి మంటలు 5 మంది తెచ్చిన. క్రికెట్ ఆనికి వచ్చినావా? అసలు ఎందుకు బాల్ దాంట్లో ఎందుకు వేయాలనుకుంటున్నావు? అది నీకు అనిపించింది, ఆడేద్దామని టైం పాస్ చేద్దామని. ఏమో నీ బాల్స్ ఇస్తున్నామో అనుకున్నా. ఒకసారి నీ బాల్సా? నీ బాల్ నా బాల్ అది బాల్. చాలా కష్టపడుతున్నాను అనమాట. ఆయన మాత్రం ఏం చేస్తలేదు. ఇంతవరకు చేసిన గాయస్ వీళ్ళంతా అబద్ధం చెప్తున్నారు. వచ్చిండు కదా, మంట పెట్టిన తర్వాత వచ్చిండు. బ్లాగ్ అయిపోయిన తర్వాత చాయ్ కోదామని చెడగొట్టేసాడు అంతే. వచ్చిండా సైంటిస్ట్ స్వీట్ వెళ్ళిపోతాడు అంతే. చాయ్ అయిపోయిన తర్వాత చాయ్ అంటాడు. సరే చెప్పండి సార్. ఇంకోసేపు ఉంటే చాయ్కి వెళ్తాం గైస్. అప్పుడే స్టార్ట్ చేసిండు. యాక్చువల్ నేనే చెప్పినా గైస్ ఇప్పుడే చాయ్ తాగదాం రా, పొద్దున్నే బాగుంటది. అట్లా బయటకు పోయేస్తాం మళ్ళీ. నాకు ఈరోజు ఒక అద్భుతమైన ఛాలెంజ్ నేను విజయాన్ని అయితే తీసుకోబోతున్నాం. కైట్ వీడియోస్లో ఎవరెన్ని కైట్లు కాట్ చేస్తారో ఒక పెద్ద వీడియో రాబోతుంది. దానికోసం వేచి ఉండండి. వేచి ఉంచి ఆ వీడియోని ఆదరించి లైక్ కొట్టండి నా కోసం. నేను కైట్లు దింపుకోవాలి అందరూ. యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పి నేను సబ్స్క్రైబ్ చేయాలి. ఇది గమ్మత్తుంటది. ఇప్పుడు కనుక్కో చేస్తే
కనుక్కోరా ఎందుకు ఇది పెడతావుగా notification వస్తుంది. నాకు నేను చూసా. వేస్ట్ అందరం కలిసి ఒకటే ఫోన్ చేద్దాం, వ్యూస్ ఎక్కువ వస్తాయి. సంక్రాంతి సందర్భంగా నీ గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పొచ్చుగా. గర్ల్ ఫ్రెండా? సబ్స్క్రైబర్స్ గర్ల్ ఫ్రెండ్ లేదా? అన్న రోజు ఫోన్ మాట్లాడుతూ ఇప్పుడేమో లేదన్న బజార్. 11 వరకు కాలనీ మొత్తం చేసినది మొత్తం ఆన్ చేసి ఫోన్ పట్టుకొని తిరిగినా? ఫోన్ మాట్లాడుకుంటే తిరగలేదా? ఫోన్ మాట్లాడుకుంటే స్టేషన్ బుక్స్ మొత్తం బయట పెట్టాడు. అది ఇమాజిక్ అమెజాన్ రారా ఏం బుక్స్ లవ్ మ్యాజిక్ అంట. లవ్ మ్యాజిక్ ఎందుకన్నా అంటే లవ్ మ్యాజిక్ అంట. నా గురించి మీకు తెలుసుగా గర్ల్స్, లవ్ లేదు బొంగు లేదు, వీళ్ళంతా చెప్తున్నారు. ప్రైవసీ ఏమో, ప్రైవసీ. నా దగ్గర ప్రైవసీ లేవు, అన్ని పబ్లికే. కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద పెడితే మెసేజ్ చేయండి. ఐడి ఏముంటుంది? మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇగో ఇది కూడా మీకు నచ్చినట్టయితే కింద ఇన్స్టాగ్రామ్ ఐడి పెడతా, కింద మెసేజ్ చేయండి. లేదు కాబట్టి పెడతా అని చెప్పిన. సో గాయస్ ఇది మాట ఇంకా పెద్ద అవుతుంది గాయస్, పెద్ద 2 ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఇది నైట్ స్మగ్లింగ్ చేసాం ఇవి 2. రాత్రి మేము ఎత్తుకొచ్చామంట. ఇగో నేను, ఇగో వీళ్ళ అన్న అనమాట, ముగ్గురం కలిసి అదన్నీ ఎత్తుకొని వచ్చి దాన్ని విడివిడిగా వేసేసాం. వీళ్ళు మాత్రం ఇప్పుడు వచ్చారు 2. వీడైతే నిన్న నైట్ వచ్చింది అనమాట. మొన్న బర్త్డే ఉంది, బర్త్డేకి దావత్ గిట్ వేయాలి. బర్త్డే విషయం ఎందుకు చెప్పారంటే దావత్ వేయాలి, నన్ను మర్చిపోయింది కాబట్టి వచ్చిండే. గైస్ బర్త్డే విషయం చెప్పి పార్టీ అడిగితే కొంచెమన్నా ఉంటుంది గైస్. బర్త్డే విషయం చెప్పకుండా దావత్ అడగడానికి సిగ్గుండాలి గైస్. 12 o'clockకి ఫోన్ చేసింది వాడు. సో గైస్ మొత్తానికి అయితే భోగి మంట అయిపోయింది అనమాట. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకురో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకో నెక్స్ట్ వీడియో వస్తుంది, పతంగుల వీడియో. పతంగులు మాత్రం కోసేది మాత్రం నేనే. ఏమంటారా గాయస్? చూసుకుందాం పతంగిలు ఈయన ఎక్కువ వస్తాడా నేను ఎక్కువ వస్తాను. పటాకీలు కాదురా పతంగులు. సరే కైట్సే గాయస్. అక్కడ నా వజ్రాయుధం ఉంది, కనబడుతుందా? కనబడ్డోళ్ళు కామెంట్ వేయరి, అర్థమవుతుందా? ఓకే సో గైస్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, సీ యూ, టాటా.